వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ చూశాను నేను ఇవాళ, చాలా సర్ప్రైజింగ్. అంటే మ్యాచింగ్ అండ్ స్కామ్ మీద వీళ్ళు న్యూస్ వేశారు. అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, దేవుణ్ణి కూడా వదలలేదన్నమాట ఈ ఇట్లాంటి స్కామ్ విషయాల్లో. ఇది నేను కల్పించిన స్టోరీ ఏం కాదండి, యాక్చువల్గా ఇగో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు చదివినిపిస్తా. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు కనిపించింది. ఏంటంటే ఇది చదువుతుంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఆలయంలో పనిచేసేందుకు భారత్ నుంచి ఒక పూజారిని R1 వీసా మీద తీసుకొచ్చి అతని జీతభత్యాల చెల్లింపుల పేరిట కూడా అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. అసలు అలాంటి అర్చకుడు ఆలయంలో ఎక్కడున్నాడని నూతన కార్యవర్గం ప్రశ్నించగా, అతని చిరునామా కాలిఫోర్నియాలో ఉందని, బాధ్యతలను రిమోట్గా నిర్వహిస్తుంటాడంటూ పాత కార్యవర్గం చెప్పడంతో అవాక్కయ్యారు. ఇప్పటిదాకా నాకు తెలిసిన హిస్టరీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ జాబులకి చేయొచ్చు, లేదు ఇంకా వేరే ఏమన్నా నాన్ ఐటీలో కూడా కొన్ని ఏదైనా అకౌంట్ సెక్షన్లో ఇట్లాంటి జాబులు ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ వర్కింగ్ చేయొచ్చు. బట్ దేవుడి గుళ్ళో దేవుడి పూజ రిమోట్లో ఆన్లైన్లో చేయొచ్చు అని ఫస్ట్ టైం చూస్తున్నాను.